అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిండే రచ్చ అంతా ఇంత కాదు. అవునా కదా? అసలు చిరంజీవి అసలు ఏమో అసలు మతి ఉందో లేదో బాలకృష్ణకి మతి లేకుండా మాట్లాడేసినాడు. అంటే ఈ బాలకృష్ణ ఎట్లంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనకంతా తెలుసు. కానీ పనికిరాని విషయాల్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్. అవునా కదా? అంతా పనికిరాని మాటలే మాట్లాడతాడు. అసలు బాలకృష్ణ చిరంజీవిని ఏం మాట్లాడినాడు? చిరంజీవి బాలకృష్ణకి ఎట్లా గట్టి రిప్లై ఇచ్చినాడు? జగన్‌ని బాలకృష్ణ ఏం తిట్టినాడు? వైసీపీ పార్టీ వాళ్ళు బాలకృష్ణని ఏం తిట్టినారు? దీని గురించి అయితే మనమైతే మాట్లాడదాం. ఇక దీని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈ మంత్రి కామినేని ఉన్నాడు కదా! ఈ మంత్రి కామినేని ఏం మాట్లాడినాడంటే, జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో అంటే సీఎంగా ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎంత కష్టాలు పడింది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనైతే ఆ టైంలో అయితే చెప్పినాడు. టికెట్స్ రేట్స్ అయితే విపరీతంగా తగ్గిపోయినాయి ఆ టైంలో. అవునా కదా? విపరీతంగా తగ్గిపోయిండాయి. చిరంజీవి అంటే జగన్మోహన్ రెడ్డిని గట్టిగా మాట్లాడినాడు కాబట్టే టికెట్ రేట్స్ పెంచినారు. ఆ టైంలో చిరంజీవి లేకపోయిండుంటే జాస్తి ప్రాబ్లమ్స్ అయితే వచ్చు. అంటే తెలుగు ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసింది మెగాస్టార్ చిరంజీవినే. అంటే జగన్మోహన్ రెడ్డిని గట్టిగా మాట్లాడినాడు కాబట్టి ఇదంతా జరిగిందనైతే చెప్తాడు. దీనికి అసలు మండిపోయింది బాలకృష్ణకి చిరంజీవిని పొగుడుతా ఉంటే అసెంబ్లీలో. అప్పుడు అసలు సడెన్‌గా లేచి అదంతా చెల్లి కామినేని చెప్తా ఉండేదంతా అబద్ధం. ఏం చిరంజీవి పోయి మాట్లాడితేనేనా టికెట్ల రేట్లు పెంచిండేది. చిరంజీవి ఏమి అంటే జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఏం మాట్లాడినలేదు. గట్టిగా ఏం మాట్లాడినలేదు. ఏం చిరంజీవి ఉంటేనేనా టికెట్ల రేట్లు పెంచిండేది. ఇదంతా అబద్ధం అని చిరంజీవి మీద కొన్ని అంటే ఒక తరం మాట్లాడినాడు. ఇది సరికాదు. అవునా కదా? ఈవెన్ రాజమౌళి కూడా చెప్పినాడు. చిరంజీవి లేకపోయింటే ఆ రోజు సినిమా టికెట్లు పెరిగేవే కాదు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి ఈ టాలీవుడ్‌కే ఒక పెద్ద మనిషి. నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి లేకపోయిండుంటే ఆ రోజు టికెట్ల రేట్స్ పెరిగేవే కాదు. టీఎఫ్ఐని అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకునే మనిషి చిరంజీవినైతే రాజమౌళి అయితే చెప్పినాడు. ఆ వీడియో కాల్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే పెడతా మీరు చూడొచ్చు. చిరంజీవి కూడా ఒక గట్టి రిప్లై అయితే ఇచ్చినాడు బాలకృష్ణకి. ఏమని చెప్పినాడంటే, అంటే ఈ మహేష్ బాబు, ప్రభాసు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు వీళ్ళంతా పోయి చిరంజీవిని రిక్వెస్ట్ అయితే చేసినారంట. జాస్తి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. పెద్ద పెద్ద బడ్జెట్‌లు పెట్టి సినిమాలు తీస్తున్నాము. ఇప్పుడు రేట్లు తగ్గిచ్చేస్తే జాస్తి నష్టాలైతే వస్తాయి ప్రొడ్యూసర్స్‌కి. సినిమా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకే మీరు అడగల్లా. రిక్వెస్ట్ అయితే చేయండి. మీరు అడగండి. జగన్మోహన్ రెడ్డిని అడగండి అనైతే సినిమా ప్రొడ్యూసర్సు, రాజమౌళి, ప్రభాసు, మహేష్ బాబు లెక్కలేనంత మంది పోయి రిక్వెస్ట్ అయితే చేసినారు. ఈ రిక్వెస్ట్ చేసినారు కాబట్టి చిరంజీవి పేర్ని నానితో అపాయింట్మెంట్ ఇప్పించుకొని జగన్మోహన్ రెడ్డిని అయితే కలిసినారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాడంట, రమ్మను చిరంజీవి గారిని రమ్మను మాట్లాడదాం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ఎవరెవరు వస్తారో వాళ్ళంతా రాని మాట్లాడదాం అని అయితే చెప్పినారు. ఆ టైంలో మీటింగ్‌లో చిరంజీవి గారు గట్టిగా అడిగినారు కాబట్టి ఆ రోజు టికెట్స్ రేట్స్ అయితే పెంచిండేది. అంటే పెరిగిండేది. అవునా కదా? అంటే చిరంజీవి కూడా చెప్పినాడు ఏమంటే, ఆ టైంలో వీరసింహారెడ్డికి టికెట్లు పెరిగిండాయి. టికెట్ రేట్స్ పెరిగిండాయి. వాల్తేరు వీరయ్య టికెట్స్ రేట్ పెరిగిండాయి. దానికి రీజన్ ఏమంటే నేను పోయి మాట్లాడినాను కాబట్టి, అందరూ పోయి మాట్లాడినాం కాబట్టి టికెట్స్ పెరిగిండాయి. లేకపోతే పెరిగేవి కాదు అని చిరంజీవి చెప్పినాడు. అది కాక ఆ టైంలో బాలకృష్ణకి కూడా ఫోన్ అయితే చేసినారంట. ఈ మీటింగ్‌కి రమ్మనేకి. కానీ మహానుభావుడు ఈ బాలకృష్ణ ఫోన్ ఎత్తినలా, సరిగ్గా రిప్లై అయితే ఇచ్చిండ్లా. అవునా కదా? ఇది జరిగిండేది. ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ ఏం చేసినాడంటే జగన్మోహన్ రెడ్డిని ఆ సైకోగాడు అనేసినాడు. సైకోగాడు అనినాడు. అవునా కదా? ఈ అంబాటి రాంబాబు మళ్ళా పేరుని నాని స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చినారు బాలకృష్ణకి. అంటే అసలు ప్రపంచంలోనే పెద్ద సైకో వచ్చి బాలకృష్ణ అనే ఆల్రెడీ ప్రూఫ్ కూడా ఉంది. ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండేది ఎవరు? బాలకృష్ణనే అనైతే ఈ పేరుని నాని మళ్ళా అంబటి రాంబాబు అయితే చెప్పినారు. బాలకృష్ణ ఫ్యాన్స్ దీని కోపం వచ్చి అంటే ప్రపంచంలో పెద్ద సైకో బాలయ్య బాబు అయితే, ఇక చిన్న సైకో ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని మీరే చెప్తా ఉన్నారు అనైతే బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే చెప్పినారు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే, అసలు అసెంబ్లీలో ఆ టైంలో పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి ఇంత బాలకృష్ణ మాట్లాడినాడు. అదే పవన్ కళ్యాణ్ ఉండుంటే ఇంత మాట్లాడేవారు కాదు బాలకృష్ణ
అని అయితే చెప్పినాడు. దీని గురించి ఇంకా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా. అవునా కాదు? ఇప్పుడేం సద్యకి కూటమి గవర్నమెంటు బాగానే ఉంది. కానీ బాలకృష్ణ వాళ్ళుంటే బాగా గలాటలు రావచ్చు. అవునా కదా? ఇదైతే జరిగింది. ఇంగా పేర్ని నాని ఏమని చెప్పినాడంటే, అసలు బాలకృష్ణ కూడా పేర్ని నానికి ఫోన్ చేసి, అసలు 'అఖండ' సినిమా టైంలో ఫోన్ చేసి బడ్జెట్ జాస్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడి టికెట్ల రేట్లు పెంచిపిచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడు అని అయితే చెప్పినాడంట. పేర్ని నానికి ఫోన్ చేసినాడంట. ఆ పేరుని నానినే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఆ టైంలో బాలకృష్ణ ఫోన్ చేసినాడు. సినిమా బడ్జెట్ జాస్తి అయిపోయింది. టికెట్ రేట్లు పెంచాలని. అంటే కావాలంటే ప్రూఫ్ గూడా ఉంది నా దగ్గర. బాలకృష్ణ అంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఒట్టు పెట్టుకున్నాడు. బాలకృష్ణ నాకు ఫోన్ చేసినాడు అనైతే పేరుని నాని గూడా చెప్పినాడు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. బై.